వంశీ, నీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పడానికి మాటలు అవసరం లేదు. వర్షాకి దూరం అవ్వలేక నువ్వు ఎలా అయిపోయావో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఒక మనిషిని అమితంగా ప్రేమిస్తేనే తన ఎడబాటుని తట్టుకోలేక మనుషులు బ్రతికున్న శవంలా మారిపోతారు. దానికి నువ్వు మళ్ళీ మామూలు స్థితికొచ్చావన్నా, ఇలా మాట్లాడుతున్నావన్నా దానికి కారణం వర్ష. మీరిద్దరూ ఎప్పుడూ ఒకటి కావాలని నాతో సహా అందరి కోరిక. నీ ప్రేమలో తప్పున్నా, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి స్వార్థం ఉన్నా మేమెవ్వరం ఇలా ఆలోచించేవాళ్ళం కాదు. కళ్యాణ్ చెప్పింది నిజం వంశీ. నువ్వు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు నీ గురించి ఏదడిగినా నువ్వు మాకు సమాధానం చెప్పలేదు. కానీ నీ జేబులో ఉన్న వర్ష ఫోటో తీస్తే మాత్రం రియాక్ట్ అయ్యేవాడివి. అప్పుడే నేను కళ్యాణ్తో చెప్పాను, ఒక వ్యక్తి మా హాస్పిటల్కి వచ్చాడురా, పాపం ప్రేమలో విఫలమైనట్టున్నాడు, ఆ అమ్మాయి ఇంత మంచి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకుందో అనుకున్నాము. కానీ వర్ష నువ్వు ఇద్దరూ మాకు తెలిసిన వాళ్ళేనని ఆ రోజు తెలియలేదు. మీ ప్రేమ గురించి తెలిసాక కళ్యాణ్ నీతో ప్రవర్తిస్తున్న పద్ధతి చూసి నాకు కూడా కళ్యాణ్ మీద కోపం వచ్చింది. కానీ వాడు మిమ్మల్ని కలపడానికి ఇదంతా చేశాడని తెలిసాక నాకు కూడా వాడి మీద గౌరవం పెరిగింది. ఎవరేం చేసినా వర్షకు మాత్రం బాధే మిగిలింది. తను నా జీవితంలోకి ఎప్పటికీ రాదేమో అని నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నా వర్ష కన్నీళ్లు పెట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వంశీ, వర్ష అతి మంచితనం వల్లే సమంత వర్షాని అంతలా ఏడిపించింది. తను నాతో పెళ్లికి సిద్ధపడ్డానికి కారణం కూడా నువ్వే. సమంతకి దగ్గరవుతావని పిచ్చి ఆలోచనతోనే నీ మనసులో స్థానం లేని మనిషికి నువ్వు ఎప్పటికీ దగ్గర కాలేవన్న నిజాన్ని వర్ష తెలుసుకోలేకపోయింది. ఒక మనిషితో కలిసి జీవించాలన్నా, ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలన్నా మనసులు కలవాలి. అది లేని చోట ఒకే ఇంట్లో ఉన్నా వాళ్ళు విడివిడిగానే ఉంటారు. ఒకే చోట నిలబడినా వాళ్ళు శత్రువులుగానే మిగులుతారు. సమంత ప్రేమలో నిజం లేదు, స్వార్థం మాత్రమే ఉంది. నేను వర్షకి దగ్గర కాకూడదని తను నన్ను కోరుకుంది, కానీ నిజంగా నా మీద ప్రేమతో కాదు. అది వర్షకెప్పటికీ అర్థం కాదు. తన అక్క సంతోషంగా ఉండాలనుకుంది. నా వర్ష సంతోషం కోసం నేను కూడా తన్ని దూరం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ చివరికి జరిగిందేంటి? ఏం జరిగినా మంచే జరిగింది. ఒక అనాథగా మా ఇంట్లో బతుకుతున్న సీత ఈ సిటీలో ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. ఇప్పుడు తన ఇంటికి తను చేరుకుంది. అలాగే తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. నీకు వర్షకి నేనే పెళ్లి చేస్తాను. నా చేతుల మీదుగానే పెళ్లి జరిపిస్తాను. ఒకప్పుడు మీ పెళ్లి జరిపిస్తానని నేను నీకు చెప్పాను. ఇప్పుడు ఆ మాట నువ్వు నాకు చెప్తున్నావా? అప్పుడు నువ్వు నా మనసుకు విలువిచ్చి మా పెళ్లి చేస్తానన్నావు. కానీ నేను నీ ప్రేమని గెలిపించి మీ ఇద్దరి పెళ్లి చేస్తానని నేను నీకు మాటిస్తున్నాను. ఈ బాధ తాత్కాలికంగా ఉంటుంది. మీ ఇద్దరి కలయిక శాశ్వతమవుతుంది. మీరు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. నా స్నేహితుడు బాగుండాలని నేను కోరుకుంటాను. Shit. The number you are calling is out of network coverage area. ఏంటండి, ఏమైంది? అది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అసలు ఆ ప్లేస్లో సిగ్నల్స్ లేనట్టున్నాయి. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. ఈ పిచ్చిది కోపంలో ఎక్కడికి వెళ్ళిందండి? నాకెందుకో భయంగా ఉంది. పొరపాటునది. ఏంటి పూర్ణ ఆ మాటలు? సమంత ధైర్యం ఏంటో నీకు తెలీదా? తనకేమీ కాదు. ఎక్కడికో దూరంగా వెళ్ళుంటుంది. తప్పకుండా వచ్చేస్తుందిలే. మామూలుగా అయితే నేను అలాగే అనుకునేదాన్ని. కానీ అది వెళ్ళిన కోపం చూస్తుంటే నాకెందుకో చాలా భయం వేస్తోంది. ఇక్కడ మనందరం
దాన్ని కావాలనే దూరం పెడుతున్నామన్న అపోహలోకి వెళ్ళిపోయిందండి. అది వర్ష మీద కోపాన్ని పెంచుకుని వెళ్ళింది. అందుకే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఫోన్ కూడా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని చెప్తున్నారు కదా. చూడు పూర్ణ, సమంత ఎంత కోపంలో వెళ్ళినా సరే తను ఆలోచిస్తుంది. అందరం ఇంతలా చెప్తున్నాము అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందో అని ఆ కోపం తగ్గాక తనే తెలుసుకుంటుంది. తను చిన్నపిల్లేం కాదు కదా, తప్పకుండా తిరిగి వస్తుంది. మీరెంత ధైర్యంగా ఉన్నా నాకు మాత్రం చాలా భయంగా ఉందండి. అది ఇంటికి వచ్చే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. భగవంతుడా, సమంత కోపంలో ఏ పిచ్చి పని చేసుకోకుండా నువ్వే చూడు స్వామి. నా మనవరాలు మళ్ళీ క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. అమ్మా, నువ్వు ఇంటికి రావేమో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నేను రాకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? నీకు దూరంగా నేను ఎలా ఉంటాను? అయితే నువ్వెప్పుడు నాతోనే ఉంటావా అమ్మా? తప్పు ప్రియా, వర్ష అని అమ్మ అని పిలవకూడదు. అదేంటి డాడీ, అమ్మని అమ్మ అని ఎందుకు పిలకూడదు? పిలవకూడదని చెప్పాను కదా, వదిలేసేయ్. నేను అమ్మని ఎప్పటి నుంచి అమ్మ అని పిలుస్తున్నాను కదా, మరి ఇప్పుడు ఎందుకు పిలువుతుంటున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోకముందే నేను ప్రియాని అమ్మ అని పిలవమన్నానండి. ఆ తర్వాతే మీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు చెప్పారు. నేను అంతా ఆలోచించాకే మీతో పెళ్లి కొప్పుకున్నాను. అది జరిగినా జరగకపోయినా ప్రియాకి నేను ఎప్పుడూ అమ్మనే, అందులో ఎలాంటి సందేహమూ లేదు. వద్దు వర్ష, ఒక ఆడపిల్లని అమ్మ అని ఇంకొక చిన్నపిల్ల పిలుస్తుందంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది నీ జీవితం మీద ప్రభావం చూపించకూడదు. అందుకే వద్దంటున్నాను. లేదు డాడీ, నేను మాత్రం అమ్మని అమ్మ అని పిలుస్తాను. చూడు ప్రియా, నా కోపం తెప్పించుకో. నువ్వు మాత్రం ఇంకెప్పుడు వర్షాన్ని అలా పిలవకూడదు. నేను నీకెప్పటికీ అమ్మనేనమ్మా, అమ్మ అనే పిలు. అది కాదు, ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉండిపోతానని పాపకి మాట ఇచ్చినప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు. ఇంకో ఇంటికి వెళ్ళిపోయే మనిషివి నువ్వు నా కూతురికి ఆ మాట ఎలా ఇచ్చావు అని. నాకంటూ ఎవరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళను అనుకున్నాను కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పాను. తను అమ్మ అని పిలిచినప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడ్డాను. నా జీవితంలోకి ఎవరొచ్చినా రాకపోయినా, నా జీవితం ఎటు నుంచి ఎటు తిరిగినా సరే ప్రియ నన్ను అమ్మ అనే పిలుస్తుంది. నేను ప్రియకి అమ్మ ప్రేమనిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రియా, నిన్నింకెవ్వరూ ఏమీ అనరు, నువ్వు నన్ను అమ్మానే పిలు. అమ్మా. సరే వర్ష, ప్రియాకి నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకుంటున్నావు. అలాగే నేను వంశీకి మాటిచ్చాను, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని. ఆ మాటను ఎప్పటికైనా నేను నిలబెట్టుకుంటాను. అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గోపి. నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? మార్నింగే వచ్చానక్క. ఈ 1 వీక్ బయటనే ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉండి నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను.
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వద్దాం అనుకుంటున్నానక్క. తప్పకుండా రా. కానీ ఇంతలో నువ్వు నాకొక సాయం చేయాలి. అందుకే నేను నీకు కాల్ చేశాను. అదేంటక్క, సహాయం చేయమని నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఏం చేయాలో చెప్పు. నువ్వు లేని ఈ వారం రోజుల్లో ఇక్కడ చాలా జరిగాయిరా. అవునా? ఇంత జరిగితే కనీసం ఒక ఫోన్ అయినా ఎందుకు చేయలేదక్కా? నువ్వు మీటింగ్ ఉందని వెళ్ళావు. నీకు ఫోన్ చేసి అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేయగలిగే పని ఒకటి ఉంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఏంటక్కా అది? సమంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మన వర్ష మీద కోపంతో తను తన వాళ్ళకి దూరం అయింది అని వర్ష ఎంతో బాధపడుతుంది. అందుకే నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సమంత ఎక్కడుందో వెతికి పట్టుకోరా. తనని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తనకు అన్ని విషయాలు చెప్పాలి. మన వర్ష ఆ కుటుంబానికి వెళ్ళినందువల్ల ఆ ఇంట్లో ఉన్న సమంత దూరం అయిపోవడం మంచిది కాదు కదా. ఆ అక్క చెల్లెలని మనం కలపాలిరా. వీలైనంత తొందరగా సమంత ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. చాలా సంతోషం తమ్ముడు. నువ్వు ఆ పని చేస్తే మన వర్ష ఎంతో సంతోషిస్తుంది. మన వర్ష ఆ ఇంటి మనవరాలని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉందక్కా. తను బాధపడుతూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాం? వర్షకి ఫోన్ చేసి భయపడాల్సిన పనేమీ లేదు, తప్పకుండా సమంతని వెతుకుతాను అని చెప్తాను. ఉంటానక్కా. మంచి తమ్ముడు. హలో ఎస్పీ గారు, మా చెల్లెలు సమంత కనిపించట్లేదు. మీరేం చేస్తారంటే నేనెక్కడున్నాను? లేవకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ విధి మన ఇద్దరినీ కలిపింది. నీ కారుకి యాక్సిడెంట్ అయిందమ్మా. నువ్వు స్పృహలో లేని పరిస్థితుల్లో ఉన్నావు. అప్పుడే అటుగా వెళ్తున్న నేను నిన్ను చూసి మా ఇంటికి తీసుకొచ్చానమ్మా. డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ చేశారు. ప్రమాదం ఏం లేదని చెప్పారు. నన్నెందుకు కాపాడారు? నేను చనిపోయినా బాగుండేది కదా. ప్రాణం పోతే ఏముంటుందమ్మా? ఏం జరిగిందో పోయిన వాళ్ళకి తెలియదు. వాళ్ళు దూరమైనందుకు ఉన్నవాళ్ళు బాధపడతారు. చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. బతకాలి, మన వాళ్ళ గురించి బతకాలి, మనల్ని అభిమానించే వాళ్ళ కోసం బతకాలి. నా వాళ్ళని కొంతమంది కలిసి నాకు దూరం చేశారండి. అందుకే బతుకు మీద ఆశ చచ్చిపోయింది. అయినా మీరు నన్ను కాపాడారంటే మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. నా పేరు గంగాధరమ్మ. నేనొక ఫోటోగ్రాఫర్ని. అందుకే ఊరికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నాను. నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలి ఆ దేవుడి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోయింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసిన ఫోటోలు చూసుకుంటూ ఆ గత జ్ఞాపకాలని తలుచుకుంటూ ఇలా బతికేస్తున్నాను. నీ మాటలు వింటుంటే
జీవితంలో ఏదో పెద్ద దెబ్బతిన్నదానిలా ఉన్నావు. ఏం జరిగిందమ్మా? అది చెప్పుకునేంత గొప్ప విషయం కాదండి. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే వెన్నుపోటు పొడుస్తారనడానికి నా జీవితమే నిదర్శనం. ఒక వ్యక్తి నన్ను నమ్మించింది, నా జీవితాన్ని నాకు ఇస్తానని నమ్మించింది. కానీ చివరికి నాకే జీవితం లేకుండా చేసింది. అందుకే నేను తనని ద్వేషించాను. నా అనుకునే వాళ్లే నాకు దూరం అయిపోయారు. నేనిలా ఒంటరిగా మిగిలిపోయాను. లేదమ్మా, నిన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడూ నీకు శత్రువులు అవరు. ఒక్కోసారి మన కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కూడా అబద్ధం అవ్వచ్చు. కోపంలో ఉన్నప్పుడు నిజాల్ని నమ్మలేము. కానీ కోపం తగ్గాక ఆలోచిస్తే వాళ్ళు ఎందుకు చెప్పారో నీకే అర్థమవుతుంది. కొన్నాళ్ల పాటు నువ్వు ఇక్కడే ఉండు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పు. నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు నీ వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళు. అంతవరకు నాకు సాయంగా ఒక కూతురులాగా నాతో నా ఇంట్లోనే ఉండమ్మా. చెప్పు, నువ్వేం తింటావు? నీకు నచ్చింది నేను చేసి పెడతాను. అదేంటండి, మీరు వంట చేస్తారా? భయపడకమ్మా, నేను వంట బాగా చేస్తాను. మీ ఆంటీ బతుకున్నప్పుడు కూడా నేనే వంట చేసేవాణ్ణి. అలా బాగా చేయడమే తప్పైపోయింది. అందుకే నాతోనే రోజూ వంట చేయించేది. అలా నాకు అలవాటైపోయిందమ్మా. అందుకే నీకిష్టమైంది ఏదో చెప్తే అదే చేసి పెడతాను. మీరు చాలా సరదాగా ఉన్నారండి. మీకేది నచ్చితే అదే చేయండి. సరేనమ్మా, ఛాయిస్ నాకే ఇచ్చావు కాబట్టి నీకు నచ్చే ఓ మంచి రెసిపీ చేస్తాను. ఈలోగా ఈ ఆల్బమ్ చూస్తూ ఉండు. ఇందులో చాలా మంచి ఫోటోలున్నాయి. అందులో కొన్ని ఫొటోస్కి నాకు అవార్డ్స్ కూడా వచ్చాయమ్మా. నేనెంత పెద్ద ఫోటోగ్రాఫర్నో నీకే తెలుస్తుంది. చూస్తూ ఉండు. ఏంట్రాణి, అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా. నువ్వెదురు చూస్తున్నా నీ చెల్లెలు కూడా కనిపించింది కదా. ఇంకా ఎందుకీ కన్నీళ్ళు? వర్ష కనిపించిందన్న ఆనందం ఎంతున్నా తను మనకి దూరం అయిపోతుందన్న బాధ కూడా నా కన్నీళ్ళకి కారణమండి. అమ్మలా పెంచి నీకు వర్ష ఎందుకు దూరం అవుతుంది? తను నీకు ఎంత విలువిస్తుందో, నీ మీద తనకి ఎంత అభిమానం ఉందో నీకు తెలీదా? తెలుసండి. వర్ష మనసు నాకు బాగా తెలుసు. కానీ తన వాళ్ళు తన కళ్ళ ముందు ఉన్నా ఎవ్వరూ లేని అనాథలాగా నా దగ్గర పెరిగింది. ఆ రోజు సమంత నింద వేసిందని నాకు తెలుసు. అప్పటికే మానసికంగా కృంగిపోతున్న నా చెల్లిని శంకర్ ప్రసాద్ గారు 4 మాటలు అనేసరికి నేను కూడా వర్ష మీద ట్రై చేసుకున్నాను. అప్పుడు కొట్టకుండా ఉన్నా బావుండేది. ఎంత కాదనుకున్నా నేను తన సొంత రక్తాన్ని కాదు అని తెలిసాక నేను తనతో ప్రవర్తించిన దాని గురించి వర్ష ఆలోచించకుండా ఉంటుందా? అలా తను ఊహించింది అంటే నాకు దూరం అవ్వకుండా ఉంటుందా? రాణి, నువ్వింకా వర్షాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. తన జీవితాన్ని నాశనం చేసిన సమంతని కూడా వంశీకి దగ్గర చేయాలని ఎంతో ప్రయత్నించిన గొప్ప మనిషి. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని దూరం చేసుకునే మంచి మనసున్న మనిషి. అలాంటి వర్ష నీ మీద కోపాన్ని పెంచుకుంటుందా? చూసావు కదా,
వాళ్ళు కనిపించినా అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళిపోయినా తన బాధని చెప్పుకోవడానికి మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది. నిన్ను అమ్మగా చూసింది కాబట్టే నీ ఒళ్ళోనే పడుకుంది. అది నీకు వర్ష ఇచ్చే విలువ. నిజమేనండి. అంత గొప్పింటి మనిషి నా చెల్లెలుగా పెరగడం నా అదృష్టం. నువ్వు కూడా గొప్పింటి నుంచే వచ్చావు కదా. కానీ ఇవేవీ తెలియక ఎన్నో ఏళ్ళు కష్టాలు అనుభవిస్తూ కన్నీళ్లతోనే జీవితాన్ని ఎదురీదావు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంది. చిన్నతనంలోనే నాకు తల్లిదండ్రులు దూరమయ్యారు. నన్ను అభిమానించే వాళ్ళు దూరమయ్యారు. కానీ చూసారా, దేవుడు నన్ను ఒంటరిని చేయకుండా ఒక చెల్లిని, ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు. వాళ్ళని ప్రాణంగా చూసుకునే క్రమంలో నేను పడిన కష్టాన్ని నేను మర్చిపోయాను. ఏ రోజుకైనా పనికొస్తుందని ఈ పాయిజన్ ముందే తెచ్చి ఇంట్లో ఉంచాను. కానీ ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేకపోయాను. ఉండు, నేనే ఇక్కడికి అన్నం తీసుకొస్తాను. ఇక్కడే తిందువు గాని.